ప్రస్తుతం నేను 22వ వార్డులో ఉన్నా. 22వ వార్డులో బీఆర్ఎస్ నుంచి అనితా రఘునాథ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, క్యాంపెయిన్ చాలా హుషారుగా జరుగుతూ ఉన్నది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు క్యాంపెయిన్ లో ప్రజలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి అనుభవాలు అవుతున్నాయి. అనిత గారు నమస్తే. నమస్కారం. ఎట్లా నడుస్తుంది మీ క్యాంపెయిన్? చాలా బాగా జరుగుతుంది. రోజు ప్రచారం 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ సాయంత్రం కూడా తిరుగుతున్నాము. చాలా అభివృద్ధి చేసినాము. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి గ్రంథాలయం కానీ, ఆసుపత్రి భవనం, 2 పడక గదులు, డయాలసిస్ లేని వాళ్ళకి డయాలసిస్, లేకపోతే సిటీకి వెళ్ళాల్సి వస్తుండే డయాలసిస్ ఏర్పాటు కూడా బాగా చేపించారు అంజయ్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు. ఇక ప్రతిదీ భగీరథ నీళ్లు కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏం లేదు. మా 10 సంవత్సరాల అభివృద్ధి మా ముందటగా అనిపిస్తుంది. రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి మా ఆయన అభివృద్ధి, మాకు కేసీఆర్ అభివృద్ధి మా అంజయ్ యాదవ్ ఇక్కడ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం తీసుకురాలేదు. ఏం చెప్పి అడుగుతా ఉన్నారు జనాల నోట్లు? మీరు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు? మా వార్డులో ఏం లేకుండా స్ట్రీట్ లైట్స్ కానీ, వాళ్ళకి రోడ్లు కానీ, మంచినీటి వాళ్ళకి ఇంకెవరికి ఇంకా కొంతమందికి రాలేవు, వాళ్ళకి అవి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మేము అన్ని ఏర్పాటు చేసినాము, మొత్తం అయ్యింది. చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది ఇయ్యలేము. ఈ మున్సిపాలిటీ మాకు గెలిచినాక, మా చైర్మన్ మా వారిని వచ్చాక మేము కంపల్సరీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అయినా ఇచ్చేసేస్తాం. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది లేదు, ఏ సదుపాయం లేదు. ఇప్పుడు గర్భిణులకు కూడా ఇంకా ఇస్తలేరంట, కిట్లు కూడా ఇవ్వట్లేరు. 13,000 ఇస్తుండే, ఆడపిల్ల కొడితే 13,000 ఇస్తుండే, మగపిల్లగాడు ఇద్దరికి ఇస్తుండే, ఇవ్వట్లేరు. అవి కూడా ఇవ్వట్లేరు. అన్ని వెనకబడిపోతున్నాయి. పింఛన్లో కూడా 2 నెలలు 3 నెలలు మున్సిపాలిటీకి తిరగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ముసలి వాళ్ళైతే పొద్దున పోతే సాయంత్రం వరకు ఆడనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అదే చెప్తున్నారు ముసలి ప్రతి ఒక్కరు. వాళ్ళు కేసీఆర్ అయితే అప్పుడు పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళకి అభివృద్ధి బాగా చేస్తారు, చేపిస్తున్నారు. మేమైతే తీసుకొని వస్తామని హామీ ఇస్తున్నాం వాళ్ళకి. రఘునాథ్ గారు, మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ప్రజలు ఏమంటా ఉన్నారు? మీరు ఏం చెప్పి ఒప్పిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నాను, మిగతా వాళ్ళ అయితే కాంగ్రెస్ అభ్యర్థులతో మాట్లాడినప్పుడు మా గవర్నమెంట్ మాదే ఉన్నది, ఖచ్చితంగా మేమైతేనే అభివృద్ధి జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మరి దీనికి మీ వార్డులో మీరు గెలిస్తే ఎట్లా అభివృద్ధి చేస్తారు? మరి ఇప్పుడు గతంలో ఏముండునో ప్రజలకు తెలుసు. 10 సంవత్సరాల ప్రగతి అనేది కేసీఆర్ వల్లనే జరిగింది. ఇంటింటికి నీళ్ళు అనేటివి కేసీఆర్ వచ్చినాక తెచ్చిండు. మహిళలు బిందెలు పట్టుకొని 1 కిలోమీటర్ దూరం నీళ్ళ కోసం పోతుంది. కేసీఆర్ శపథం చేసిండు, దాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేసిన అంజయ్ యాదవ్ గారు కూడా అన్ని ఏది కావాలని గ్రంథాలయం కట్టించిండు షాద్నగర్లో, మున్సిపాలిటీ భవనం కట్టించిండు, ఎమ్మెల్యే క్వార్టర్ కట్టించిండు, 1700 ఇండ్లు కట్టిస్తే లాస్ట్కి వచ్చినంత వరకు పనులన్నీ కంప్లీట్ అయినాయి. కానీ ప్రభుత్వం మాది లేకపోయినందుకు ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు ఇవ్వలేకపోతుంది డబుల్ బెడ్రూమ్లు? వారికి ఏం సమస్య ఉంది? ఇవ్వడానికి టీఆర్ఎస్ ఎవరు అడ్డుకుంటలేరు కదా. ఉన్న 1700 ఇండ్లు ఏవైతున్నాయో డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వనండి. మేము మా వాళ్ళకి మీ వాళ్ళకి అంటే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో వారికి అందజేసేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వనాలి. వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏముంది, కరెంట్ ఒకటి లేదు, కరెంట్ గుంజేయాలి, వాళ్ళకు ఈ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఏమైనా పని ఉంటే కూడా చేసుకుంటారు. ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది. 2000 పింఛన్ 4000 చేస్తున్నారు. ఎక్కడ పోయింది 4000 పింఛన్? 2000 కూడా సరిగ్గా ఇస్తలేరు. జనం మీ దృష్టికి తెస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు తెస్తున్నాం. ప్రజలు మంచి స్పందన ఉంది. వాళ్ళే అంటున్నారు మాకు పింఛన్లు కూడా కరెక్ట్ రావట్లేదు అన్నారు. ఇప్పుడు నెలకు మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నారు. 2500 రూపాయలు ఎక్కడ పోయింది? ఎవరికి ఇప్పటి వరకు రాలే. మేము రేపు జాబ్ కార్డు వాళ్ళు ఏదైతే పెట్టినరో దాన్ని మేము బాకీ కార్డు మొత్తం కూడా ప్రజలకు మళ్ళీ తీసుకెళ్తాం. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు, మేము చెప్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా వీరందరూ కూడా ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో 28 వార్డులు కూడా మొత్తం బీఆర్ఎస్ క్యాండిడేట్లే గెలుస్తారు. మన యొక్క షాద్నగర్ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగిరిపోతుంది. ఇంత నమ్మకం ఏంది? చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనందుకు 2.5 సంవత్సరాలు ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలేకపోతుంది. ప్రజలకు ఏది ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది? వాళ్ళు ఏమని అడుగుతున్నారు? అభివృద్ధి చేసామంటున్నారు కదా, ఏం అభివృద్ధి? గ్యాస్ లేదు. 90 కోట్ల రూపాయలతోటి 2 నెలల అభివృద్ధి చేసినాం షాద్నగర్ టౌన్ మొత్తం అని చెప్తా ఉన్నారు. అంత చేసిన ఇప్పుడు 2500 ఇస్తా అంటే ప్రజలు నమ్మే వాళ్ళు ఇస్తే, ఒక్కటేందంటే బస్సు ఫ్రీ బస్సు ఒకటి మాత్రం నడుస్తుంది, కానీ మిగతా ఏ పథకం లేదు. 6 గ్యారంటీలు తుంగలో దొక్కేసారు. దాని నోట్ అసలు తీస్తలేరు, దాని టాపికే తీస్తలేరు. మహిళలకు, చిన్న పిల్లలకు, కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? ఇంకా అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ నుంచి మళ్ళీ ముందరకు పోతే ఎవరు చూసినా ప్రజలు లేకపోతే బీఆర్ఎస్ కే ఓటేస్తాము, మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుంటాము, అంజయ్ నాయకత్వం పనిచేస్తాము అంటారు. మా షాద్నగర్ మున్సిపాలిటీలో ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. తులం బంగారం ఎక్కడ పోయింది? తుంగలో దొక్కేసి ఉన్న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకమే తీసుకెళ్ళారు. షాదీ ముబారక్ ఇవన్నీ కూడా పథకాలు జనాలకు మొత్తం తెలిసే
కేసీఆర్ కిట్టు ఎన్నో పథకాలు ఇచ్చిండు, ఒక్కటి కాదు చెప్పలేనన్ని పథకాలు. వీళ్ళు 420 హామీస్ ఇచ్చి 420 లాగా అయిపోయిండ్రు. వాళ్ళు ఇక చేయలేరు, వాళ్ళు చేతకాని ప్రభుత్వము, ఇక వాళ్ళకు ఉండదు. ప్రజల్లో నమ్మకం కోల్పోయినరు, ప్రజలు ఓటేసే పరిస్థితుల్లో లేరు. మహిళా ఓటర్లు ఏమంటున్నారు? మీరు మహిళగా పోటీ చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ప్రతి ఒక్కరు వేస్తానని అంటున్నారు. మహిళలు కూడా తెలిసింది కదా, నీరు ఎంత అంటే మాకు ఇక్కడ ఎంత కష్టం ఉండదు సార్. ట్యాంకర్స్ దగ్గర ఒక్కొక్కరు నేను కూడా గొడవపడిన రోజులు ఉన్నాయి. అప్పుడు నీటి కోసం చాలా ఇబ్బంది పడ్డాం. మాకు నీరే చాలా, ఆడపిల్లలకి ఏంటి ఫస్ట్ నీళ్ళే అవసరం. నీళ్ళతోటి అయితే మేమైతే కేసీఆర్ కే ఓటేస్తామని అంటున్నారు. ఇప్పుడు అశోక్, మీరు వార్డులో ఎప్పటి నుంచో తిరుగుతా ఉన్నారు, ఈ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? గత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగింది? వార్డు ఏమైనా జరిగింది? ఈ వార్డులో నీటి కొరత చాలా ఉండే. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ లైన్ ఇచ్చేసాము. గతంలో రోడ్లు ఇచ్చేసాము, లైటింగ్ ఇచ్చేసాము. ముసలి వాళ్ళకి చాలా మందికి పింఛన్ లేకుంటే పింఛన్ చేయించాము. కళ్యాణ లక్ష్మి కూడా చాలా చెక్కులు ఇప్పించాము ఈ వార్డులో. ఇలాంటివి చేసి మేము అడుగుతున్నాము. వీళ్ళు ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇవ్వాలి. ఒక ఫ్రీ బస్సు మాత్రమే ఒకటి ఇచ్చారు. వార్డుకి ఏం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే వార్డు కోసం ఏం చేస్తారు? మేము మా పిన్ని గారిని గెలిపిస్తే వాడికి చేసేదంటే ప్రతి ఇంటికి వాటర్ లైన్, ఇంకా కొన్ని లైన్లు లేని దానికి వాటర్ లైన్ ఇస్తాము, రోడ్స్ అన్ని ఇస్తాము, లైటింగ్ చేపిస్తాము, స్ట్రీట్ లైట్స్. ఫైనల్ గా 22వ వార్డు ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. వాళ్ళ దృష్టిలోకి మేము అదే చేస్తున్నాం. వాళ్ళకి ఏది కావాలంటే మంచి చెడుకైనా మేము ప్రతి ఒక్కరు కడప దగ్గర నిలబడతామని హామీ ఇస్తున్నాను నేను. ఇది ఓవరాల్ గా అనిత రఘునాథ్ యాదవ్ గారు చెప్తున్నట్టు ప్రజాసేవ చేస్తాము అని చెప్పి చెప్తున్నా. మరి చూద్దాం, ఈ నెల 13న 22వ వార్డు ప్రజలు ఆమెతో నిలబడతారా లేదా అనేది తేలిపోతుంది.